ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ జయకుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలాగే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా చరిత్రను తిరగరాస్తుందన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మొదటి ఓటు తానే వేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎంతో మంది త్యాగాలకు ఫలితంగా ఏర్పాటైన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి, నా ఖమ్మం జిల్లా ప్రజలు, నా తెలంగాణ ప్రజలకి ఏ విధంగా ఏ విషయాలతో మాట్లాడాలనేదే నేను గత 10 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా పార్లమెంట్కి పోయిన ప్రతి రోజు కూడా ఇది ఆలోచించుకోండి. దానివల్ల నాకు వచ్చినటువంటి అవకాశాల వల్ల పార్లమెంట్లో అన్ని విషయాల మీద కూడా మాట్లాడాను. ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా, అది రైతుల సమస్య కానీ, బడుగు బలహీన వర్గాల సమస్యలు కానీ, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, ఏపీ రియాలిటేషన్ యాక్ట్ ఉన్నటువంటి పెండింగ్ విషయాలలో కానీ ఎన్నో విషయాల మీద పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో పోరాడాను. పోరాటమే కాకుండా కొన్ని సాధించుకోగలిగాను. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఇంతకుముందు కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఈ రెండు పార్టీల చరిత్ర కనుక చూసినట్లయితే, నేను పార్లమెంటు మెంబర్గా కాకముందు ఖమ్మం జిల్లాలో 1 కిలోమీటర్ కూడా నేషనల్ హైవే లేదు. ఖమ్మం జిల్లా నలుమూలల అభివృద్ధి చెందాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇవాళ ఈ నేషనల్ హైవేలో వచ్చినాయంటే దాని వెనకాల అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి సాధించుకున్నాం. అదేవిధంగా రైల్వే లైన్లు కూడా చూసినట్టయితే అండర్ పాస్లు కానీ, రైల్వే లైన్లు కానీ, మన ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ, మధుర రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా కేంద్రం మీద ఎంతో ఒత్తిడి పెట్టి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. Rai TV Bulletin updates. Keep watching.